ఈ వీడియోలో మా పాప నామకరణానికి సంబంధించిన వ్లాగ్ చూడబోతున్నారు. మా పాప నక్షత్రం ప్రకారం దే, దో, చాచి ఈ 4 అక్షరాల మీద పేరు పెట్టాలి. అలాగే మా అమ్మ కోరిక లలిత సహస్రనామంలో ఉన్న పేరే రావాలి. అలాగే ముద్దు పేరు సపరేట్ గా పెట్టే పని లేకుండా ఆల్రెడీ పెట్టిన పేరులోనే నిక్ నేమ్ కూడా కలిసేలాగా పెట్టుకోవాలనేది నా కోరిక. ఏదైనా దేవుడి పేరు పెట్టుకోవాలనేది మా వారి కోరిక. పేరులోనే శ్రీ అని వస్తే మంచిది అని ఒక చిన్న సెంటిమెంట్ తో ఈ స్పెసిఫికేషన్స్ అన్ని కలిసేలాగా బేసి సంఖ్యలోనే పెట్టాలని 5 అక్షరాలతో ఒక మంచి అమ్మవారి పేరైతే సెలెక్ట్ చేసి పెట్టాం. సరదాగా మీలో ఎవరైనా గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేసి కమెంట్ చేసేయండి. చూద్దాం ఒక్కలైనా కరెక్ట్ గా చెప్తారో లేదో. నేను నెక్స్ట్ వీడియోలో నేమ్ రివీల్ చేస్తాను. అసలు మా పాప పేరు కోసం 4-5 రోజులు ఆలోచించి చివరికి ఏ పేరు సెలెక్ట్ చేసుకోకుండా డైరెక్ట్ గా టెంపుల్ కి వెళ్లి పంతులు గారిని అడిగితే ఆయన నోట్లో నుండి మొట్టమొదట వచ్చిన పేరు, నేను లలిత సహస్రనామం ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ అనుకున్న పేరు ఒకటే. భలే హ్యాపీగా అనిపించింది. అంతమంది అన్ని పేర్లతో కన్ఫ్యూజ్ చేసినా కానీ నేను మొదటిసారి సెలెక్ట్ చేసిన పేరే ఫైనల్ అయిందని. పూజ మాత్రం చాలా ప్రశాంతంగా మనసుకు తృప్తిగా అనిపించేంత బాగా జరిగింది.